హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే మీకు తెలిసిందే. ప్రతి ఫ్రైడే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. ఎవరు ఎక్కువగా ఏ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కావాలని కామెంట్ చేస్తే అదే బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను నేను చెప్పాను. అదే విధంగా నేను పోయిన ఫ్రైడేలో చాలా మంది ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించడానికి కామెంట్ చేశారు. అందుకోసం ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ బిల్డ్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రైడేలో చాలా మంది మన ఫించెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించండి అని కామెంట్ చేశారు. అందుకోసం ఈ రోజు నేను ఫించెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తాను. అదే విధంగా మీకు నెక్స్ట్ ఫ్రైడే ఏ బర్డ్స్ ది బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు కావాలి కింద కామెంట్ చేయండి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, జావా స్పారో, ఫించెస్, కాక్టైల్, బజ్జీస్, ఇందులో మీకు ఏ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీరు చూడాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువగా ఏ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపి కామెంట్ చేస్తారో అదే బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది నేను వచ్చే ఫ్రైడేలో నేను చేస్తాను. మీకు తెలిసింది నా దగ్గర ఇప్పుడు ఫించెస్ యొక్క చాలా మంచి బ్రీడింగ్ నడుస్తుంది. చాలా వరకు చిక్స్ అనేవి నేను సెల్లెడ్ కూడా చేశాను. చాలా చిక్స్ వచ్చిన చిక్స్ ని అవి నేను సెల్ చేశాను. ఇప్పుడు కూడా కొన్ని గార్డెన్ చిక్స్ అవి ఉన్నాయి. అది మీకు ఇది బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. అదే విధంగా మీకు బర్డ్స్ కావాలంటే పైన నా నంబర్ వస్తుంది. ఆ నంబర్ పైన మీరు నాకు మెసేజ్ చేయండి, కాల్ అయితే చేయకండి. వాట్సాప్ లో ఎక్కువగా మీకు బర్డ్స్ కావాలంటే 20 ప్రైస్ పైన నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉంటుంది, ఇంకా స్టే ఛార్జెస్ కూడా ఉంటుంది. అదే విధంగా మీరు స్వయంగా తీసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్ లో పడుతుంది. మీకు కావాల్సిన బర్డ్స్ ఏ బర్డ్స్ కావాలి, సెమిటెడ్ కావాలి, లేకపోతే బిల్డర్ ప్రైస్ కావాలి, ఆఫ్రికన్ కానివ్వండి, జవాస్యారో, ఇవైతే అన్ని బిల్డర్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఇచ్చేస్తాను. అదేవిధంగా మీకు బడ్జెట్ లో సెమీ అడల్ట్ కూడా ఉన్నాయి, దీనిలో బిల్డర్స్ కూడా ఉన్నాయి. కాక్టైల్ లో మీకు కావాలంటే హ్యాండ్ టైమ్ కోసం చేసుకుంటారంటే ఆ చిక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా బిల్డర్ ప్రైస్ కూడా ఉన్నాయి. మీకు ఏ బర్డ్స్ కావాలి అంటే ఆ బర్డ్స్ నేను ఇస్తాను చాలా తక్కువ ప్రైస్ లో. ఇంకా మీకు తెలిసిందే నా దగ్గర బర్డ్స్ అనేవి ఎలా బ్రీడింగ్ చేస్తాయి. మీరు ఒకవేళ చూడకుండా నా బ్రీడింగ్ ప్రోగ్రెస్ వీడియోస్ చూడండి. ప్రతి బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఎందుకంటే మనది హోమ్ బ్రీడ్ బర్డ్స్ ఉన్నాయి. ఇవి చాలా హెల్దీగా ఉంటాయి. ఇలాంటి బర్డ్స్ మీరు తీసుకుంటే మీ దగ్గర కూడా అవి చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఈరోజు నేను కాలేజీలో ఇంకా కొన్ని తీసుకొని పోతున్నాను. చూడండి, కట్టల్ ఫిష్, మరియు ఇది ఒకటి వసది లక్ష్మణ్ రేఖ అని. ఇది చూడండి, ఒకవేళ ఇది స్క్రీన్ షాట్ కొట్టుకొని ఉంచుకోండి మీరు. ఎందుకంటే చీమలు రాకూడదు, అందుకోసం నేను పెడుతున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చూపించాను నేను. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ లో వచ్చిన చిక్స్ ని మొత్తం చీమలు అనేవి తినేశాయి. అందుకోసం ఈరోజు నేను కాలేజీలో ఇది లక్ష్మణ్ రేఖ కూడా దీని యొక్క లైన్ అనేది వేయబోతున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న ఫించెస్ కాలేజీలో మొత్తం అవి ఇవి మన కటల్ ఫిష్ ని తినేశాయి. కటల్ ఫిష్ ని ఫించెస్ చాలా ఇష్టంగా తింటాయి. చాలా మంది ఫించెస్ కి అది వేయరు. ఎందుకంటే మన కటల్ ఫిష్ లో వెనక సైడ్ గట్టిగా ఉంటుంది. ఇదైతే మన ఏ బర్డ్స్ కూడా తినాయి. ఇది ముంగట సైడ్ చాలా మెత్తగా ఉంటుంది. ఇది చాలా బర్డ్స్ తింటాయి. ఫించెస్ కూడా తింటాయి. చాలా చిన్న బర్డ్స్ అనేది ఫించెస్, అది కూడా దీనిని తింటాయి, చాలా ఇష్టంగా తింటాయి. ఇది కూడా నేను ఇప్పుడు నా ఫించెస్ కాదు పెట్టబోతున్నాను. ఎందుకంటే ముందు నేను పెట్టినది అది మొత్తం బర్డ్స్ తినేసాయి. ఎందుకంటే బర్డ్స్ బ్రీడింగ్ చేయాలంటే అది ఎక్కువగా ఎగ్స్ వేయాలి. అంటే మనకు ఇది కాల్షియం చాలా అవసరం. ఇది కాల్షియంతో నిండింది కటల్ ఫిష్. దీని ఒక ప్రైస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది మన బర్డ్స్ కి చాలా మంచిది బ్రీడింగ్ కోసం. దీనివల్ల బర్డ్స్ అనేది ఎక్కువగా ఎగ్స్ అనేది వేస్తాయి. ఇంకా బర్డ్స్ కి ఎలా విటమిన్స్ అవి ఇవ్వాలి అది చాలా వీడియో చేశాను. ఒకవేళ మీకు బర్డ్స్ కి మీ దగ్గర బర్డ్స్ మంచిగా బ్రీడింగ్ చేయాలి, ఎక్కువగా ఎగ్స్ వేయాలి అని మీరు అది ఎలా బ్రీడింగ్ చేయాలి, వాటికి ఎలా హెల్దీగా ఉండాలి, చిక్స్ చనిపోయి ఉండాలంటే ఈ వీడియో చూడాలంటే మీద ఐ బటన్ లో ఆ వీడియో ఒక లింక్ వస్తుంది, మీరు చూడండి. అందులో చాలా మంచిగా మన బర్డ్స్ తో మనం బ్రీడింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిమేల్ అనేది చనిపోకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం పోయిదాం నా యొక్క బర్డ్స్ కాలేజీలో పోయిన తర్వాత మీకు చూపిస్తాను బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఈరోజు పెంచేది. అదే విధంగా మీకు నెక్స్ట్ ఫ్రైడే ఏది కావాలి కింద కామెంట్ చేయండి. అదే బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు నెక్స్ట్ ఫ్రైడేలో చూపిస్తాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫించెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసాము నా యొక్క ఫించెస్ యొక్క బ్రీడింగ్ కాలనీలో. ఇందులో ఫించెస్ చాలా మంచిగా బ్రీడింగ్ చేసాయి. ఇదిగోండి, ఇక్కడ కటల్ ఫిష్ బోన్ నేను ఫించెస్ కోసం పెట్టాను. అవి మొత్తం తినేసాయి చూడండి. ఎందుకంటే ముందుగా చెప్పాను కటల్ ఫిష్ బోన్ అనేది వన్ సైడ్ అనేది మెత్తగా ఉంటుంది, ఇంకా ఒక సైడ్ గట్టిగా ఉంటుంది. వాటిని ఫించెస్ అది కొరకలేవు, తినలేవు. ఇదిగోండి, వాటి కోసం బ్రీడింగ్ బాక్సెస్ తయారు చేస్తాను ఫించెస్ కోసం. చాలా మంచి బాక్స్ దీన్ని తయారు చేస్తాను. చాలా నచ్చాయి ఫించెస్కి, చాలా మంచిగానే దీనిలో బ్రీడింగ్ చేసే చూడండి. చిక్స్ ఇలా కనిపిస్తున్నాయి ఒక బాక్స్లో. దీనిలో అల్బినో చిక్స్ కూడా ఉన్నది, ఒకటి మనకు బ్లాక్ కలర్ గ్రే కలర్లో కూడా చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి, చాలా చిక్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో కూడా చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఫించెస్ చాలా మంచి ప్రోగ్రెస్. చాలా వరకు చిక్స్ అయితే బాక్స్కి వెళ్ళి బయటికి కూడా వచ్చేసాయి. కొన్ని బాక్స్ పైన కూర్చొని ఉన్నాయి, కొన్ని అయితే స్టిక్ పైన కూర్చొని ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఒక బాక్స్ పైన కూడా చూడండి ఫించెస్ ఒక చిక్స్ ఒక బయటికి వచ్చింది చూడండి, దీనిపైన కూర్చొని ఉన్నది.
ఈరోజు మొత్తం నేను వీటికి మొత్తం ఈ గోడకు మొత్తం బాక్సెస్ పెట్టాను. ఆ తర్వాత వీటికి మొత్తం ఒక లక్ష్మణ్ రేఖ మీకు చూపించాను చూడండి. వాటితో మొత్తం లైన్ వేసేస్తాను. ఎందుకంటే నేను చూపించాను పోయిన ఒక వీడియోలో ఫస్ట్ క్లాస్లో వచ్చిన అన్ని చిక్స్ని అవి చీమలు అనేవి తినేసాయి, కొరికి చంపేసాయి. అందుకోసం ఈరోజు నేను మీకు బిల్డింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. ఇంకా మొత్తం ఈ లక్ష్మణ్ రేఖ అనేది మొత్తం వేసేస్తాను. చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, మనకు ఒక 17 రూపీస్కి అది వస్తుంది చాక్ పీస్ అనేది. దానితో మనం ఒక లైన్ వేసేస్తే మనకు అక్కడ చీమలు అనేది రావు. ఇది కొన్ని చిక్స్ చూడండి, ఇక్కడ ఫీమేల్ పక్కకు కూడా ఒక చిక్స్ కూర్చొని ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను వచ్చేసాను నా ఫించెస్ ఒక కాలనీలో. ఇదిగోండి ఇప్పుడు లోపలికి చూపిస్తాను. ఇంకా చూడండి, ఎప్పుడైనా కానీ మన బర్డ్స్ ఒక కాలనీ క్లీన్గా ఉంచాలి. మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఎందుకంటే బర్డ్స్ అనేవి హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇంకా మంచిగా బిల్డింగ్ చేయాలంటే వాటి కాలనీ కానివ్వండి, కేజెస్ అనేవి క్లీన్గా ఉంచాలి. వాటర్ అనేది డైలీ ఒక 2 to 3 టైమ్ అనేది చేంజ్ చేస్తుండాలి. ఇదిగోండి మొత్తం నేను క్లీన్ చేసి, నా దగ్గర ఉన్న ఏదైనా బర్డ్స్ కాలనీ ఉండాలి, నేను ప్రతిసారి క్లీన్ చేస్తాను. వాటర్ అనేది డైలీ నేను 3 టైమ్ అనేది వాళ్ళకి చేంజ్ చేస్తాను. అది చాలా అవసరం. దానివల్లనే బర్డ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, ఇంకా చాలా మంచిగా బిల్డింగ్ చేస్తాయి. ఇదిగోండి చాలా మంచి మంచి కలర్స్లో నేను బాక్సెస్ తయారు చేశాను వాటి కోసం. ఇది ఇక్కడ మొత్తం బిల్డప్ పేర్స్ ఉన్నాయి చూడండి. కొన్ని చిక్స్ కూడా ఉన్నాయి బాక్స్కి బయటకు వచ్చినాయి. ఇప్పుడు మనం చూద్దాం బిల్డింగ్ ప్రోగ్రెస్. ఇదిగోండి దీనిలో మొత్తం 7 eggs ఉన్నాయి చూడండి. ఈ బాక్స్లో ఎగ్స్ అయితే చాలా మంచి క్వాలిటీని కనిపిస్తున్నాయి, ఫర్టైల్ కనిపిస్తున్నాయి ఎగ్స్ అయితే. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న బాక్స్లో. దీనిలో చూడండి, దీనిలో కూడా చాలానే ఎగ్స్ ఉన్నాయి. ఒక 9 వరకు ఎగ్స్ ఉన్నాయి, కానీ ఒక 2 eggs అయితే మనకు అన్ఫర్టైల్ కనిపిస్తున్నాయి, కొద్దిగా బ్లాక్ కలర్లో అయిపోయినాయి. ఇదిగోండి చాలా మంచిగానే బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనమాట. ఇది దీనిలో చూడండి, దీనిలో అయితే ఒక 2 chicks కూడా ఉన్నాయి, ఒక 3 eggs ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి ఫించెస్. ప్రతి బాక్స్లో మనకు ఎగ్స్ మరియు చిక్స్ కనిపిస్తాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి. ఇదిగోండి ఈ బాక్స్లో కూడా చూడండి చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి అల్బినో కూడా ఉన్నది చూడండి, ఒక మూలకు అల్బినో చిక్స్ ఉన్నది. ఇంకా 2 chicks చూడండి మనకు గ్రే కలర్లో వస్తున్నాయి. దీని మొత్తం 3 chicks ఉన్నాయి దీనిలో. ఇంకా ఉండొచ్చు, ఎందుకంటే అవి నెక్స్టింగ్ ఎక్కువ చేసుకుంటే పక్కకు మూలకు ఇలా దాక్కుంటూ ఉంటాయి చిక్స్. దీన్ని చూడండి దాని పక్కకున్న బాక్స్లో. దీనిలో కూడా చూడండి 2 chicks అయితే మనకు కనిపిస్తున్నాయి. 2 chicks ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి దీనిలో కూడా. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. మొత్తం మీద ఉన్న మొత్తం లైన్లో అన్ని బాక్స్లో ఎగ్స్ మరియు చిక్స్ ఉన్నాయి. దాని కింద ఉన్నప్పుడు లైన్లో చూద్దాము. దీనిలో చూడండి, దీనిలో అయితే మొత్తం నెస్టింగ్ అయితే తీసేసాయి దీనిలోకి వెళ్ళి, కానీ దీనిలో మొత్తం ఫెదర్స్ వేసి ఉన్నాయి బర్డ్స్. అంటే దీనిలో నెస్టింగ్ చేసుకున్నాయి చూడండి. దీనిలో కూడా నెస్టింగ్ చేసుకున్నాయి, మొత్తం ఫెదర్స్ని తీసుకుపోయి వేసుకున్నాయి దీనిలో చూడండి 2 eggs కూడా ఉన్నాయి, అటు మూలకు ఇటు మూలకు ఉన్నాయి చూడండి. అంటే ఫస్ట్ టైం బిల్డ్ చేస్తున్నాయి దీనిలో చూడండి. మొత్తం దీనిలో 4 eggs ఉన్నాయి. దీనిలోకి వెళ్ళి మనకు ఒక eggs అనేది అన్ఫర్టైల్ కనిపిస్తుంది చూడండి. మిగిలిన 3 eggs అయితే ఫర్టైల్ కనిపిస్తున్నాయి. దీనిలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్. దాని పక్కకు ఉన్న బాక్స్లో చూద్దాము. దీనిలో 2 eggs ఉన్నాయి, ఇంకా ఫీమేల్ ఇంకా eggs వేయచ్చు, ఎందుకంటే ఫీమేల్స్ నా దగ్గర 8, 9 ఇలా ఎగ్స్ వేస్తాయి. ఇది కూడా ఈ బాక్స్లో చూడండి. దీనిలో చాలా మంచి చూడండి స్మాల్ బ్యూటిఫుల్ చిక్స్ ఉన్నాయి చూడండి. ఫౌన్ కలర్లో వస్తున్నాయి మనకు ఈ చిక్స్ అనేవి చూడండి. 2 అయితే మనకు కనిపిస్తున్నాయి దీనిలో అయితే, కానీ చెప్పిన 3 ఇంకా ఒకటి పక్క కూడా కదులుతుంది చూడండి. చాలా నెక్స్టింగ్ చేసుకుంటే మనకు చిక్స్ సరిగా కనిపించవు. ఇదిగోండి దీనిలో కూడా 2 eggs ఉన్నాయి, ఇంకా ఎగ్స్ వేయచ్చు ఫీమేల్. దాని కింద ఇప్పుడు లైన్లో చూద్దాము. దీనిలో చూడండి నెక్స్టింగ్ చేసుకుంటున్నాయి దీనిలో అయితే. దీనిలో చూడండి మొత్తం చిక్స్ రెట్టెలు ఉన్నాయి, అంటే చిక్స్ అన్ని బయటకు వచ్చేసాయి దీనిలోకి వెళ్ళి, బాక్స్లకి బయటకు వచ్చేసాయి చూడండి. మొత్తం బాక్స్ ఖాళీ అయిపోయింది దీనిలో. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న బాక్స్లో. దీనిలో చూడండి, దీనిలో ఎగ్స్ ఉన్నాయి, మొత్తం 6 eggs ఉన్నాయి. అన్ని ఎగ్స్ మంచిగానే ఉన్నాయి, ఫర్టైల్ ఉన్నాయి, మంచి క్వాలిటీలో ఎగ్స్ ఉన్నాయి దీనిలో అయితే. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న గ్రీన్ కలర్ బాక్స్లో. దీనిలో అయితే నెస్టింగ్ చేసుకుంటున్నాయి చూడండి, మొత్తం ఫెదర్స్ వేస్తున్నాయి దీనిలో తీసుకుపోయి. ఇప్పుడు దాని పక్కకున్న బాక్స్లో చూడండి ఒక ఎగ్ ఉన్నది. నెక్స్టింగ్ చూడండి చాలా వరకు ఫీచర్స్ ఏం చేశాయంటే నెక్స్టింగ్ ముందు తీసుకుపోయి వేరే బాక్స్లో వేసుకున్నాయి, అందుకోసం దీనిలో నెక్స్టింగ్ లేదు. ఇదిగోండి దీనిలో కూడా నెక్స్టింగ్ లేదు, ఇంకా ఎగ్స్ కూడా లేవు దీనిలో. దాని పక్కకున్న బాక్స్లో చూడండి నెక్స్టింగ్ చేసుకుంటున్నాయి. ఇంకా ఈరోజు నేను వాళ్ళకు నెక్స్టింగ్ మెటీరియల్ ఇంకా వేస్తాను, ఎందుకంటే కింద లైన్లో చాలా వరకు బర్డ్స్ అనేవి నెక్స్టింగ్ చేసుకుంటున్నాయి. అందుకోసం ఈరోజు వాళ్ళకి ఇంకా కొబ్బరి పీచు అనేది వేస్తాను నెక్స్టింగ్ మెటీరియల్ కోసం. ఇదిగోండి దీనిలో చూడండి, దీనిలో ఫౌన్ కలర్ చిక్స్ చూడండి 3 eggs ఉన్నాయి. అంటే ఈ చిక్స్ ఈ బాక్స్ది కాదు, ఎందుకని ఇలా చెప్తున్నానంటే ఒకవేళ దీనిలో ఉంటే దీని యొక్క రెట్టెలు కూడా దీనిలో ఉంటుండే, రెట్టెలు కూడా లేవు, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి, ఎగ్స్ క్వాలిటీ మంచిగానే ఉన్నాయి, ఫర్టైల్ ఎగ్స్ ఉన్నాయి. అంటే ఈ చిక్స్ వేరే బాక్స్లోకి వెళ్ళిపోయి ఈ బాక్స్లో వచ్చేసింది చూడండి. ఫౌన్ కలర్లో ఉన్నది, చాలా మంచిది చూడండి చిక్స్. ఇదిగోండి 3 eggs ఉన్నాయి. ఇదంటే ఇది వేరే బాక్స్లోకి వెళ్ళి ఈ బాక్స్లో వచ్చేసింది ఈ చిక్స్. అది బాక్స్కి బయటకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వెళ్ళిపోతే వేరే వేరే బాక్స్లో. చాలా మంచి ప్రోగ్రెస్, చాలా బాక్స్లో ఎగ్స్ మనకు చిక్స్ ఉన్నాయి ఫించెస్లో. ఇంకా చాలా వరకు నేను సెలెక్ట్ కూడా చేశాను. ఇప్పుడు నేను ఇది కట్టెల్ ఫిష్ని తీసేస్తాను చూడండి, మీకు చూపిస్తాను కట్టెల్ ఫిష్.
ఇది ఉంచండి. మీ ఒకవేళ మీరు కూడా మీ దగ్గర బర్డ్స్ ఉంటే ఇది కట్టెల్ ఫిష్ కొద్దిగా చెప్పాను కదా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కానీ బర్డ్స్ ఉంచినప్పుడు ఇవి అన్నీ మన బర్డ్స్కి ఇస్తూ ఉండాలి. దానివల్లనే అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. చూడండి ఇప్పుడు నేను అది తీసేసాను కట్టెల్ ఫిష్ బోన్, ఇది కొత్తది పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేయాలి దానికి. ఇలా పెట్టడం వల్ల వాటికి అవసరం ఉన్న అవి తింటుంటాయి. ఇంకా దీంతో సహా మన ఫించెస్కి ఎక్సెల్ కూడా వేయచ్చు, మన కోడిగుడ్డు ఒక పొట్టు కూడా వేయచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం స్టాండ్కి ఈ తలిగి ఉండి అక్కడనే తినలేదు, మిగిలిన మొత్తం తినేసాను. చూడండి వెనక సెట్ చాలా గట్టిగా ఉంటుంది ఇది మొత్తం. చూడండి ఇప్పుడు నేను ఇది లక్ష్మణ్ రేఖ చాక్ బీస్తో మొత్తం లైనింగ్ కూడా వేసేసాను మొత్తం స్క్వేర్గా గోడకి. ఇదిగోండి ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పాను దీనివల్ల మనకు చీమలు అనేది రాదు ఒక 15-20 డేస్ వరకు. ఇదిగోండి మొత్తం పెట్టేశాను. పోయినసారి ఇలా పెట్టకపోవడం వల్ల నాకు దగ్గర ఫస్ట్ క్లాచ్లో ఉన్న చిక్స్ అన్నీ చనిపోయినాయి, కానీ సెకండ్ క్లాచ్లో చాలా మంచిగా చిక్స్ బయటికి వచ్చాయి. సెలెక్ట్ కూడా చేశాను. ఇప్పుడు థర్డ్ క్లాచ్ కూడా నడుస్తుంది ఫించెస్ది. మీకు తెలిసిందే ఫించెస్ అనేది చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి, ఇంకా చాలా ఫాస్ట్గా బ్రీడింగ్ చేస్తాయి ఫించెస్, మన సేమ్ టు సేమ్ నా బడ్జెస్ లెక్క. కానీ ఫించెస్ ఒక చిక్స్ అనేవి చాలా తొందరగానే ఎగ్స్కి వెళ్ళి బయటికి వస్తాయి, ఇంకా చాలా తొందరగానే బాక్స్కి వెళ్ళి కూడా బయటికి వచ్చేస్తాయి. ఇది కూడా ఇక్కడ ఒక చిక్స్ ఉన్నది చూడండి మూలకు, ఇక్కడ కూడా ఒక స్టిక్ పై చూడండి ఇక్కడ చిక్స్ ఉన్నాయి. చాలా బాగా ఇంకా చిక్స్ ఇంకా బయటికి వచ్చేసాయి. చాలా మంచి ప్రోగ్రెస్. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే అనేది మీకు ఏ బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ కావాలి అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగనే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బర్డ్స్తో మీకు ఏదైనా డౌన్ టుడే మీకు నాకు కామెంట్ చేయొచ్చు. ఇంకా బర్డ్స్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి. ఇంకా ఈ బర్డ్స్కి నేను బ్రీడింగ్ బాక్సెస్ చూడండి చాలా మంచి సైజులో తయారు చేశాను. చాలా తక్కువ ప్రైస్లో బాక్స్ అనేది నాకు పడింది. ఇది అన్ని బాక్స్ కూడా చాలా అంటే చాలా బర్డ్స్కి నచ్చాయి. ఎందుకంటే బర్డ్స్కి ఎప్పుడైనా కానివ్వండి వాటి ప్లేస్కి నచ్చడం వల్ల బాక్సెస్ కానివ్వండి నచ్చితేనే బర్డ్స్ అవి హ్యాపీగా ఉంటేనే అవి బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా బర్డ్స్కి ఒక కాలనీ కేజ్ ఎప్పుడు కూడా మీరు క్లీన్గా ఉంచండి. ఎందుకంటే చాలాసార్లు చెప్తుంటాను అది క్లీన్గా ఉంటేనే బర్డ్స్ మనకు హెల్తీగా ఉంటాయి, లేకపోతే చాలా బర్డ్స్ చనిపోతూ ఉంటాయి. చిక్స్ కూడా బయటికి వచ్చిన తర్వాత చిక్స్ కూడా చనిపోతూ ఉంటాయి. అందుకోసం క్లీన్గా ఉంచాలి, వాటర్ మంచిగా చేంజ్ చేయండి. ఇంకా నేను చిక్స్ వచ్చినప్పుడు నేను డైలీ వీళ్ళకు నేను సాఫ్ట్ ఫుడ్లో నేను కొద్దిగా బాయిల్ రైస్ ఇస్తాను ఫించెస్కి. కేజ్ పెద్దగా ఉంటే మనకు బర్డ్స్కి ఫ్యాట్ అనేది రాదు, లేకపోతే మీరు చిన్న కేజ్లో బర్డ్స్ గురించి వాటికి బాయిల్ రైస్ డైలీ ఇవ్వడం వల్ల బర్డ్స్కి ఫ్యాట్ అనేది వస్తుంది. అందుకోసము నా దగ్గర కేజ్ పెద్దగా కాదని తయారు చేశాను, అందువల్ల నేను డైలీ ఇస్తాను. ఇంకా ఈ ఫించెస్ ఒక బ్రీడింగ్ బాక్సెస్ అనేది నేను ఎలా తయారు చేశాను దానిపైన నేను వీడియో చేశాను. ఆ వీడియో చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. ఫించెస్తో మనం ఎలా ఈ బాక్సెస్ నేను తయారు చేశాను. ఇది అదేవిధంగా మీకు బజ్జీస్ ప్యాడ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. అదేవిధంగా సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బర్డ్స్ వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కింద కామెంట్స్ కూడా చేయండి. బర్డ్స్ కూడా కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.